మెగాని టీవీ పక్కా లోకల్ ఏపీ. అనంతపురంలో ఏసీ వేదికల్లో తనిఖీలు నిర్వహించారు. మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ఫిర్యాదులు రావడంతో ఏసీబీ డీఎస్పీ ప్రసాద్ నేతృత్వంలో 4 బృందాలు ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. ముఖ్యంగా ప్రముఖ మలబార్ గోల్డ్ షాపింగ్ మాల్ తో పాటు నగరమంతటా 11 చోట్ల నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. అధికారుల అండదండలతోనే ఈ అక్రమ కట్టడాలు వెలిశాయా అన్న కోణంలో డాక్యుమెంట్లను జల్లెడ పడుతున్నారు. అది మెన్షన్ చేయాలి. శ్రీ సత్యసాయి జిల్లాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బుక్కపంట మండలం సిద్ధరాంపురంలో షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ట్రాన్స్ఫార్మర్ వద్ద మొదలైన నిపురవల కట్టెల మోపులపై పడటంతో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో ట్రాన్స్ఫార్మర్ పూర్తిగా దగ్ధమవడంతో గ్రామం అంధకారంలో మునిగిపోయింది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెనుముప్పు తప్పింది. తిరుపతిలో గ్లకోమా వారోత్సవాల సందర్భంగా భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల, రుయా ప్రభుత్వ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో వైద్యులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రుయా ఆసుపత్రి నుంచి మెడికల్ కాలేజీ వరకు సాగిన ఈ ర్యాలీలో గ్లకోమా వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. కంటి చూపును హరించే ఈ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స సాధ్యమని వైద్యులు వివరించారు. ప్రజలందరూ ముందస్తుగా కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈరోజు గ్లకోమా వారోత్సవాలు సందర్భంగా మనం రియా హాస్పిటల్ అలాగే మెడికల్ కాలేజీ సిబ్బంది అంతా కూడా ఈరోజు ర్యాలీ నిర్వహించి ప్రజలకి గ్లకోమా గురించి అవగాహన తెలియజేసేందుకు సిద్ధమవుతున్నాము. ఇది నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ కింద మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశాలతో ఈ గ్లకోమా వారోత్సవాలు మన కంటి వైద్య విభాగ అధిపతి చలపతి రెడ్డి గారు అలాగే సాధన వీరి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మనం జరుపుకుంటున్నాము. అయితే గ్లకోమా అనేది ఒక ప్రత్యేకంగా చెప్పాలంటే తెలియకుండా వచ్చే వ్యాధి. అలాగైతే మనకి మనిషికి ఇలాగైతే బ్లడ్ ప్రెషర్, బీపీ ఎలా ఉంటుందో కంటిలో కూడా బీపీ ఎక్కువైతే కూడా కంటి చూపుకే ప్రమాదం అవుతుంది. దీన్ని ఎలాగ గుర్తించాలి, దీన్ని గుర్తిస్తే మనము అంధత్వ నివారణకి మనము తోడ్పడగలమనే ఉద్దేశంతో ప్రజలకి అవగాహన కల్పించే దిశగా ఈరోజు మనం ప్రజలందరికీ అవగాహన కల్పించడానికి ర్యాలీ ఏర్పాటు చేశాము. వీటిని గ్లకోమా గురించి తెలుసుకుని ప్రజలు అప్రమత్తంగా ఉంటే ఈ గ్లకోమా ద్వారా వచ్చే ఈ అంధత్వాన్ని మనం పూర్తిగా నివారించవచ్చు. ఈరోజు మనము ప్రపంచ గ్లాకోమా వారోత్సవాల సందర్భంగా ఈరోజు మనం ఒక అవగాహన ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. మన గవర్నమెంట్ ఎస్విఆర్ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ అండ్ కంటి విభాగం తరఫున మనము సంయుక్తంగా ఈరోజు ఈ ర్యాలీ గ్లాకోమా అవేర్నెస్ ర్యాలీగా కండక్ట్ చేస్తున్నాము. ఈ మూలంగా మనం గ్లాకోమా గురించి చెప్పాలంటే గ్లాకోమా అనేది ఒక కంటిలో
రెండో అతి ఎక్కువ స్థాయిలో ఉండే చూపుని హరించే ఒక జబ్బు. ఆ గ్లాకోమా అనేది మనం తెలుగులో నీటి కాసుల జబ్బు అంటాము. అదే కంటిలో నీటి కంటిలో ఒక ద్రవం లాంటి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ద్రవం అనేది మనకి కంటికి పోషకాలు ఇచ్చే ద్రవం. దాన్ని యాక్వస్ హ్యూమర్ అంటాం. ఈ యాక్వస్ హ్యూమర్ అనేది ఎప్పుడైనా బ్లాక్ అయినప్పుడు కంటిలో ప్రెషర్ పెరుగుతుంది. ఆ ప్రెషర్ పెరగడం అంటే నీటి ఒత్తడ, కంటి లోపల నీటి ఒత్తడ పెరిగినప్పుడు కంటి నుంచి బ్రెయిన్కి మనకి పోయే నరముకి రక్త ప్రసారం తక్కువ అవటం వల్ల అది వీక్ అవటం జరుగుతుంది. దానివల్ల చూపు తగ్గే ప్రమాదం. తిరుపతిలో రాజకీయ సెగలు రేగుతున్నాయి. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఉద్రిక్తతకు దారితీశాయి. టీటీడీ చైర్మన్ కనబడటం లేదు అంటూ టీటీడీ పరిపాలనా భవనం ముందే పోస్టులు వేయడం కలకలం సృష్టించింది. భక్తుల సౌకర్యాలను విస్మరిస్తూ ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారని వైసీపీ నేత పసుపులెట్టి సురేష్ విమర్శించారు. వెంటనే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన సెక్యూరిటీ సిబ్బంది ఆ ఫ్లెక్సీలను హుటాహుటిన తొలగించారు. ఈ ఘటన తిరుపతిలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈరోజు అనైతిక కార్యక్రమాలకు పాల్పడి అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల సౌకర్యాలను, ఉద్యోగుల పాలనా వ్యవహారాలను గాలి కొదిలేసి ఎక్కడ హిందువులందరూ ప్రజలందరూ కూడా నువ్వు రాజీనామా చేయాల్సిందే అని డిమాండ్ చేస్తారేమో, నిలదీస్తారేమో అన్నటువంటి భయంతో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు గారు కనపడకుండా పోయాడు. కాబట్టి ఆయన ఎక్కడున్నాడో ఇమ్మీడియట్లీ తక్షణమే ఆయన చేసినటువంటి అనైతిక కార్యక్రమాల నేపథ్యంలో వెంటనే దేవస్థానం పదవికి రాజీనామా చేసి బేషరతుగా హిందూ భక్తులందరికీ కూడా క్షమాపణ చెప్పి తీరాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆడబిడ్డల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ప్రాణాంతక క్యాన్సర్ నివారణకు అందించే హెచ్పివి వ్యాక్సిన్ ఆడపిల్లలను ఒక వరమని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా జొన్నవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆమె ఘనంగా ప్రారంభించారు. వేలాది మంది బాలికలకు ఈ రక్షణ కవచాన్ని అందించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. అందరూ కూర్చుంటారు కొంచెం పైకి ఎత్తురా. అందరికీ నమస్కారం. ఈరోజు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ కోసం ఇక్కడ సమావేశం అవడం జరిగింది. ఏదైనా కూడా, ఏ వ్యాధి అయినా కూడా వచ్చిన తర్వాత కన్నా రాకముందే ప్రివెన్షన్ కోసం ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. అలాగే అన్నిటికన్నా ముందుగా క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధికి నివారణలు చేపట్టడం నిజంగా చాలా గొప్ప విషయం. అలాగే మనం ఈరోజు 14 ఏళ్ల నుంచి 15 సంవత్సరాల లోపు ఆడపిల్లలకి హెచ్పివి వ్యాక్సినేషన్ ఈరోజే మొదలు పెట్టాం. జిల్లా మొత్తం మీద సుమారు 15,600 మంది దాకా ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. సో ఈ వ్యాక్సినేషన్ ముందుగా అన్ని ప్రాథమిక మరియు అర్బన్ ఆరోగ్య కేంద్రాల్లో దొరుకుతుంది. సో తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లిదండ్రుల అనుమతి తీసుకొని మీరు పిల్లలకి 14 ఏళ్ల నుంచి 15 ఏళ్ళ లోపున్న పిల్లలకి అందరికీ కూడా ఆడపిల్లలకి ఈ వ్యాక్సినేషన్ ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అట్లాగే యూవిన్ పోర్టల్ నందు అర్హులైన ఆడపిల్లలందరినీ ఫ్రీ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. అలాగే హెచ్పివి వ్యాక్సినేషన్ చేయించుకున్న అర్హులైన ఆడపిల్లలందరికీ ఆన్లైన్ ద్వారా సర్టిఫికేట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే గాడ్సిల్ 4 వ్యాక్సిన్ ఒకేసారి మాత్రమే ఇవ్వబడుతుంది. హెచ్పివి టీకా వ్యాక్సిన్ వేసిన తర్వాత ఆన్లైన్ లో సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందరికీ
చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో నేషనల్ గైనకాలజికల్ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్విమ్స్ ఆసుపత్రి సౌజన్యంతో సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పులివర్తి నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన క్యాన్సర్ అవగాహన కరపత్రాలను ఆవిష్కరించి మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ పింక్ బస్సును ప్రారంభించారు. ప్రజలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి ముందస్తు పరీక్షల ద్వారా క్యాన్సర్ను నివారించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. అనంతరం ఆసుపత్రిలోని రోగులను పలకరించి వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతపురం రాజకీయాల్లో నూర్ మహమ్మద్ ఆత్మహత్యాయత్న ఘటన పెను దుమారం రేపుతోంది. వ్యక్తిగత కారణాలతో జరిగిన ఈ ఘటనను కొందరు రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారంటూ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నూర్ ను పరామర్శించిన ఎమ్మెల్యే ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇస్మాయిల్ వాళ్ళ ఇంటికి పిలిపించారన్న, నాకు మహబూబ్ అనే ఇంటికి పిలిపించారన్న. నేను ఇంట్లోనే పైజాన్ తాగినాను. ఇంట్లోనే ఎస్పీ సార్ వీడియో పెట్టాలని చెప్పి వీడియో తీసి ఇంట్లోనే పైజర్ ఆల్రెడీ తాగి ఆ వీడియో అట్లే ఉంది. నా ఇంట్లో తాగినాను, నా మొబైల్ ఉంది, చూపిస్తా, అందరికీ చూపిస్తా. నేను తాగినది ఇంట్లో తాగినాను, బెడ్రూమ్ లో తాగినాను. నేను ఇఫ్తార్ విందుకి పెట్టిన దానికి రాయల్ మద్ అనే వ్యక్తి, ఇస్మాయిల్ అనే వ్యక్తి ఎవరో తెలియదు. నాకు నోటుకు వచ్చినట్లు ఇంట్లో వాళ్ళకి అందరికీ తిండి నీ కథ చూస్తాము, నువ్వు బయట ఎట్లా తిరుగుతావని చెప్పి నాకు చాలా హింసించారన్న. నా దగ్గర కాల్ డేటా కూడా ఉంది, వాళ్ళు చేసినది ఎట్లా కాల్ చేశారు ఏమనేది మొత్తం అంతా నా దగ్గర ఉంది. मैं सुसाइड कर लिया, सो भी मेरे के वीडियो है. సార్ నాకు చాలా రోజుల నుంచి నాకు టార్చర్ పెడుతున్నాడు సార్. కరెక్టే, టార్చర్ పెడితే పోలీసులు ఉన్నారు, ఎవరు కంప్లైంట్ చేయాలి కదా. ఈరోజు చెప్పొచ్చు కదా, పిల్లలు కనపడలేదు నీకు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని నారావారిపల్లిలో మీ భూమి మీ హక్కు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పులివర్తి నాని మొత్తం 218 మంది రైతులకు కొత్త పాస్ పుస్తకాలను స్వయంగా అందజేశారు. భూ రికార్డులో పారదర్శకత పెంచడం, రైతుల భూ హక్కులను పరిరక్షించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. దశాబ్దాల కాలంగా ఉన్న భూ సమస్యల పరిష్కారానికి ఈ చర్యలు దోహదపడతాయని వెల్లడించారు. పట్టాదారు పాస్ పుస్తకాలు అందుకున్న రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరలక్ష్మమ్మ గారు, కె వరలక్ష్మమ్మ గారు, ఎన్ రేవతి, ఎన్ రేవతి గారు, కె నాగేశ్వరరావు గారు, డి దామోదర్ నాయుడు, తర్వాత డి ఇంద్రాణి గారు రావాలమ్మా. ఆ రోజు వైసీపీ పాలనలో రైతు సోదరులు పడ్డ కష్టాలు, ఎందుకంటే రీసర్వే పెట్టి ఆ రీసర్వే ద్వారా మిగిలిన స్థలాన్ని వేరే వారికి అమ్మాలన్న ఉద్దేశంతో ఇంకోటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని పెట్టారు. ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ప్రకారం సర్వే అయిన తర్వాత ఒక కలర్ జిరాక్స్ పేపర్, మనం మామూలుగా స్టాంప్ పేపర్ మనం కొన్ని రాసుకుంటాం, అది లేకుండా ఒక కలర్ పేపర్ లో మనకి ఇచ్చేవారు. అది తీసుకుంటే బ్యాంకుకి పోవాలన్నా ఎక్కడికి పోవాలన్నా విలువ లేని పరిస్థితి ఉండేది. ఇదంతా ఒక ఎత్తు. ఈ రోజు వచ్చి మనకి ఎంఆర్ఓ ఆఫీసులపై ఒక మ్యూటేషన్ చేసుకొని దాని తర్వాత మనం రిజిస్టర్స్కి వెళ్ళేవాళ్ళం. వాళ్ళు అట్లా కాకుండా ఒక నియోజకవర్గాల స్థాయిలో వాళ్ళ వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ ఎవరైనా కానీ ఒకరిని అపాయింట్మెంట్ చేసి ఉంటారు దీనికి రిజిస్టర్ లాగా. వాళ్ళు ఈ స్థలం నీదంటే నీది, నాదంటే నాది, ఆ విధంగా చేయాలని ల్యాండ్ టైటిల్ యాక్ట్ రావడం జరిగింది. పెద్దాయన గారు ఆ రోజు ఎలక్షన్ అప్పుడు పోటీ తరఫున పెద్దాయన గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ మన చిన్న లోకేష్ బాబు గారు చెప్పి వచ్చిన వెంటనే దాన్ని క్యాన్సిల్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేస్తూ ఆ బుక్ పైన రాజముద్ర ఉండే విధంగా గతంలో మీరు చూస్తుంటారు, పాత గతంలో పాత బుక్ ఏ విధంగా ఉండేది, ఈ రోజు ఈ విధంగా ఉంది. అంటే మీరు ఆలోచించండి, ఎక్కడ కానీ మన పెద్దాయన గారు కానీ
ఎవరు కానీ సొంత ఇది లేకుండా రాజముద్రేసి ఈరోజు వైద్యం జరుగుతాం. ఈ బుక్ లో మీరు మొదటి పేజ్ నుండి మన సంబంధించినటువంటిది పేరు సపోజ్ స్కాన్ చేశారంటే ఆ స్కానింగ్ అయిపోతారు. స్కాన్ లో ఎవరి పేరు పాస్బుక్ పేరు వస్తారు. అదే విధంగా రెండో పేజ్ లో స్కాన్ ఉంటారు. స్కాన్ లో మీరు కొట్టారంటే స్కాన్ లో ఎంత విస్తీర్ణం ఎవరి పేరు కూడా వచ్చేస్తారు. భక్తికి నిలయమైన పుణ్యక్షేత్రంలో అపచారం జరిగింది. ఏలూరు జిల్లా ద్వారక తిరుమల శ్రీవారి దేవస్థానంలో హుండీ లెక్కింపు సమయంలో ఒక సేవకుడు బరి తెగించాడు. భక్తులు స్వామివారికి మొక్కుబడిగా సమర్పించిన బంగారు గొలుసును దొంగిలించి ఎవరికి దొరకకుండా వాష్రూమ్లో దాచిపెట్టాడు. తోటి సేవకుడి అప్రమత్తతతో ఈ దొంగతనం బయటపడింది. ఆభరణాలను కాపాడాల్సిన చేతులే దొంగతనానికి పాల్పడడం ఇప్పుడు భక్తుల మధ్య చర్చనీయాంశమైంది. తిరుపతిలో విద్యార్థులు యువత కోసం మెగా ఇంపాక్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాంను నిర్వహిస్తున్నారు. డాలర్స్ గ్రూప్ సహకారంతో టీటీడీ మహతి ఆడిటోరియంలో ఈ భారీ కార్యక్రమం జరగనుంది. దీనికి సంబంధించిన వివరాలను నిర్వాహకులు తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియాకు వెల్లడించారు. ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ల ద్వారా వ్యక్తిగత వికాసంపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. యువత తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఈ కార్యక్రమం గొప్ప వేదికని, ప్రతి ఒక్కరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. మన తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఎంత ఫేమస్, అలాగే మన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా హబ్ అనమాట. దాదాపుగా మన చుట్టుపక్కల 80 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మనకి ఇక్కడంతా కూడా. కాకపోతే విద్యార్థులు ఏమంటే వాళ్ళకు విద్య ఒక్కటే అందుతోంది ఇక్కడ. సో కావాల్సిన నైపుణ్యాలు, లైఫ్ స్కిల్స్ అంటారుగా, అలాంటి లైఫ్ స్కిల్స్ తక్కువ ఉన్నాయి. ఇది గుర్తించి ప్రతి సంవత్సరం కూడా డాలర్స్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళ సౌజన్యంతో ప్రతిసారి కూడా మేము మెగా ఇంపాక్ట్ అని ఒక ఫ్రీ మోటివేషన్ క్లాసెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం ప్రతిసారి. అలాగే ఈ సంవత్సరం కూడా మార్చి 12వ తారీఖున మహతి ఆడిటోరియంలో ఫ్రీ మోటివేషన్ క్లాసెస్ అందరూ యూత్కి, అన్ఎంప్లాయిడ్, అండర్ ఎంప్లాయిడ్ ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఈ జీవితంలో ఏం చేయాలని అనుకునే వాళ్ళు, ప్లస్ ఈ మత్తు పదార్థాలకు చాలా మంది బానిస అవుతున్నారు అనుకుంటున్నారు. దాంట్లో నుంచి బయటపడడానికి కానీ, వాళ్ళకు ఒక లైఫ్ గోల్ ఏంటి అని తెలియడానికి కానీ, ఇలాంటి అద్భుతమైన మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అతి గొప్ప స్పీకర్లను తీసుకొచ్చి మన ప్రదీప్ గారని, అలాగే నిఖిల్ గుండా గారని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి ఉంటారు. అలాగే వచ్చి శ్రీపాదరామ్ గారు, సరస్వతి మేడము, గంపా నాగేశ్వరరావు గారు, వీళ్ళందరూ కలిసి చాలా అద్భుతమైన ప్రోగ్రామ్ చేస్తున్నారు. దీనికి సపోర్ట్ చేస్తున్నదంతా కూడా అంటే మనకు ఇంపాక్ట్ ఫౌండేషన్ గంపా నాగేశ్వరరావు గారు సపోర్ట్ చేస్తారు. ప్రోగ్రామ్ ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ కు నిర్వహణ అయ్యే ఖర్చు మొత్తము కూడా డాలర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ నిర్వహించబడుతుంది. శ్రీ డాలర్ దివాకర్ రెడ్డి గారు, తుడా చైర్మన్ గారు ఈ మొత్తం ఖర్చును కూడా సారు అంటే వ్యక్తిగతంగా భరిస్తూ ఇంపాక్ట్ ఫౌండేషన్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. డాలర్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు దీన్ని స్పాన్సర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. కొన్ని సంవత్సరాలుగా డాలర్స్ దివాకర్ రెడ్డి గారు మా అందరికీ చేయూతను అందిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని సజావుగా జరగడానికి కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. గత 30 సంవత్సరాలుగా ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అనేది ఏదైతే దేశ అభివృద్ధి కానీ సాధ్యమవుతుంది అనేది ఒక వ్యక్తిగత అభివృద్ధి ద్వారా, వాళ్ళ యొక్క జీవన నైపుణ్యాల అభివృద్ధి ద్వారా జరుగుతుందని విశ్వసించి అటువంటి విజన్ అండ్ మిజన్తో శ్రీ గంపా నాగేశ్వరరావు గారు ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు. సో ఆయన యొక్క అడుగుజాడల్లోనే మేమందరం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాము. ఎవరైనా సరే మీకు సరౌండింగ్ లో ఉన్నటువంటి కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళకి వెరీ యూస్ఫుల్ గా ఉంటుంది. అడ్వాన్స్ టెక్నాలజీకి సంబంధించినటువంటి టాపిక్స్ కూడా అందులో చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అందరూ ఈ మీడియా ద్వారా ఉపయోగించుకోగలరని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ప్రోగ్రామ్ ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం రెవెన్యూ కార్యాలయం మృత్యుకూపంగా మారింది. 2001లో ప్రారంభించిన ఈ భవనం ప్రస్తుతం పూర్తి శిథిలావస్థకు చేరింది. పైకప్పు పెచ్చులు ఊడి పడుతుండటంతో సిబ్బంది, సామాన్య ప్రజలు ప్రాణభయంతో వణికిపోతున్నారు. వర్షం వస్తే గోడలు నానిపోయి కంప్యూటర్లు, విలువైన రికార్డులు పాడవుతున్నాయి.
కార్యాలయం చుట్టూ విషసర్పాలు తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఏదైనా ప్రమాదం జరగకముందే ప్రభుత్వం స్పందించి కొత్త భవనం నిర్మించాలని, అప్పటి వరకు కార్యాలయాన్ని సమీపంలోని సచివాలయానికి తరలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఉదయగిరి నుండి చెన్నై వెళుతున్న ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడు గుండెపోటుతో కన్నుమూశారు. బస్సు సంగం మండలం పెరమెణ వద్దకు రాగానే మర్రిపాడు మండలానికి చెందిన ఒంగోలు రమణారెడ్డి అనే వ్యక్తి అకస్మాత్తుగా గుండె నొప్పితో కుప్పకూలిపోయారు. వెంటనే స్పందించిన డ్రైవర్, కండక్టర్ బస్సును హుటాహుటిన సంగం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ వ్యక్తి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. బుచ్చిరెడ్డిపాలెంలో ఓ శుభకార్యానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. మృతుడి జేబులో ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఉదయగిరి చెన్నై రూట్ చిన్నమాసం దగ్గర ఎక్కారు సార్ ప్యాసింజర్. పెరమన్ దగ్గరకు వచ్చిన తర్వాత పిడిచి వచ్చిందని ప్యాసింజర్ వచ్చి చెప్పారు. సరే ఎమ్మటే దగ్గరలో సంగం గవర్నమెంట్ హాస్పిటల్ ఉందని సరళ నేరుగా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చాము. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత మన డాక్టర్ గారు చెక్ చేసి ప్రాణం పోయినారని చెప్తున్నారు. మేము బస్సులో ప్రయాణిస్తుండగా ఒంగోలు రమణారెడ్డి ఒకసారిగా పిడిచి రావడం జరిగింది. మేము అక్కడ నుంచి అకస్మాత్తుగా సంగం మండలంలోని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. అక్కడ డాక్టర్ చెక్ చేసి సిపిఆర్ చేశారు. పల్స్ రేట్ అనేది చెక్ చేయగానే ఆయనకి ముందుగానే పల్స్ అయిపోయినట్టు నిర్ధారించారు. జరిగింది ఇది. కనెక్టర్ గారు వచ్చి మాకు చెప్పారు. అంటే మేము తీసి బయట వచ్చాము. వచ్చిన టైంకి ఆ పేషెంట్ ని బయటకు తీసుకొస్తూ ఉన్నారు. బయట తీసుకొచ్చిన టైంలో మేము ఇక్కడే బయట స్టేషన్ మీద పెట్టి చూసాము. అప్పటికే పేషెంట్ బ్రాడ్ స్టేజ్ లో ఉన్నాడు. అంటే పల్స్ కానీ సాచురేషన్ కానీ ఏం లేవు. పీసెస్ కూడా ఫిక్స్డ్ అయిపోయి డైలేటెడ్ ఉన్నాయి. మేము సిపిఆర్ కూడా 6 to 8 seconds అయితే చేసాము. పేషెంట్ అయితే రెగ్యులర్ కాలేదు. పేషెంట్ బ్రాడ్ డెడ్ లో ఉన్నాడు. యాక్చువల్లీ మనం తీసుకురాకుండా ఆమె బస్ లోనే మనకు పేషెంట్ అనేది డెత్ అయిపోయింది. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతంగా సాగుతుంది. జనసేన ఉద్యమి పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో జన సైనికులు భాగస్వాములు కావాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పిలుపునిచ్చారు. పార్టీ సిద్ధాంతాలను, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ డ్రైవ్ కొనసాగుతుంది. ఇప్పటికే కాకినాడ రూరల్లో సభ్యత్వ నమోదు రికార్డు స్థాయికి చేరగా ఈ నెల 14 వరకు గడువు పొడిగించినట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో ఇవాళ జనసేన పార్టీ విస్తృత స్థాయిలో సభ్యత్వ నమోదు జరుగుతూ ఉంది. 170 నియోజకవర్గాల్లో కూడా జరుగుతూ ఉంది. అనేక జిల్లాలకి ఎమ్మెల్యేలు ఇన్ఛార్జిగా వెళ్ళి, కొంచెం వెనకబడి ఉన్నటువంటి జిల్లాలు చాలా వాటిల్లో ఎమ్మెల్యేలు ఇన్ఛార్జిగా వెళ్ళి దాన్ని దగ్గరుండి దాని యొక్క సభ్యత్వం యొక్క విలువ ఏంటి, సభ్యత్వం చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, సభ్యత్వం వల్ల ముందు పార్టీని మనం బలోపేతం చేసుకోవడానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాలు చెప్పుకుంటూ ఉన్నాం. కాకినాడ రూరల్లో కూడా మేము ఒకటే చెప్తూ ఉన్నాం అందరి నాయకులకి కూడా. మన కూటమిలో ఉన్నాం, కూటమి ప్రభుత్వంలో మనం అంతా ఉన్నాం. కూటమిలో ఉన్నప్పుడు రేపు సీట్లు తీసుకునేటప్పుడు కూడా మనకు కూడా బలాలు ఈ గ్రామంలో ఎంత సభ్యులు మాకున్నారు, ఇంతమంది మాకు ఇన్ని కుటుంబాలు మేము అంటున్నాయి అన్నప్పుడు మనకు నచ్చినటువంటి రేషియో ఉంటుంది. అలా పెద్దలు నిర్ణయిస్తారు రేషియో. ఆ రేషియోలో కూడా మనకు నచ్చిన చోట పోటీ చేయాలనుకున్న చోట అవసరం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఆ కుటుంబాలని బయటికి తీసుకొచ్చి సభ్యత్వం చేయించి తీసుకునే వాళ్ళు బాగుంటుంది. ఇప్పుడు సుమారు 23,000 చిల్లరతో చేయడం జరిగింది. నన్ను నరసరావుపేట ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. నరసరావుపేటలో గతంలో 35,000 సభ్యత్వాలు చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ మనం 2 రోజుల క్రితం 35,000 పూర్తి చేసుకున్నాం. అది ఈసారి 50,000కి టార్గెట్. ఎందుకంటే కొంచెం ఫ్రాక్షన్ ఏరియా అయినప్పటికీ కూడా మన జన సైనికులు కొంచెం బలంగా ఉన్నటువంటి ప్రాంతం. వాళ్ళకి ఏంటంటే ఒక దన్ను ధైర్యం ఉంటే ఖచ్చితంగా ఎదరికెళ్ళి ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్. రైట్, ఇవి ఇప్పటి వరకు ఉన్న పక్కా లోకల్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.